ఇక్కడ కూర్చున్న గురుజీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత వచ్చి మాట్లాడడం. తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. तो अब बारी है हीरो के बात करने की. हीरो के लिए एक और बार जोरदार ताली. वो सिर्फ और सिर्फ नाचना चाहता है. वो इतना खुश है. नी पेरेंट दोस्तों नमस्कार. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత మంచి అవకాశం వచ్చింది అంటే రియల్ గా నా లైఫ్ లో నేను ఊహించలేను అనమాట. స్వర్గం అంటే ఎలా ఉంటుందని, కానీ ఈ రోజు అనిపించింది స్వర్గం అంటే ఇలానే ఉంటది. మనం బతుకున్నప్పుడే చూస్తున్నాం స్వర్గం అంటే. మరి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ స్థాయికి వచ్చిన యొక్క భగవంతునికి నా యొక్క కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్థాయికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జన్మించి ఉండాలి. అవునా కదా? కాబట్టి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కోటి కోటి వందనాలు చేస్తున్నాను. దాంతోపాటు ఇంతమంది స్థాయికి వచ్చిన నాకు గ్రేట్ మెంటర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను. మన మహాగురుజీ ఇక్కడ చీఫ్ గెస్ట్ మన జస్వీర్ మహాగురుజీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. టోటల్ ఈ రోజు నేను నార్మల్ వ్యక్తి ఉన్నా కూడా ఎక్సైట్మెంట్ ఎక్కడ ఫీల్ అవుతానంటే మహాగురుజీ టైగర్ టీవీ పవన్ వికాస్ మహాగురుజీ చూసి కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను. దాంతోపాటు నాకు అన్ని వెంట నడిపిస్తున్న ప్రతి ఒక్క మా అప్లై లీడర్స్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు శ్రీనివా గురించి కాయని రాజు గురించి మల్లాయి గురించి మరి అదేవిధంగా రవీందర్ మా గురించి అభిషేక్ గురించి వీళ్ళందరూ కూడా నాకు ఎంతో తోడ్పడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా నాకు నమస్కారం. దాంతో పాటు ఇంకా ప్రత్యేకంగా నాకన్నా నేను నమ్మేది పూజించాలంటే మా అప్లై లీడర్ ఈరోజు మా సోమశేఖర్ నా గురించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటే గురువు ఒకటే మాట అంటున్నాను కదా. ఈ రోజు 100% ఒకరోజు డిసైడ్ అయ్యాను నా లైఫ్ లో ఒకటే గురువు ఉంటే సక్సెస్ అవుతానని. అవునా కదా? ఈరోజు నిర్ణయించుకున్నాను. అతను ఏది చెప్తే చేసుకుంటూ వెళ్ళాను. 100% ఈ ముందు ఈ రోజు నేను ఏ స్థాయిలో మీకు తెలుసు. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన నా యొక్క ఒకే గురువు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంటే మా యాదగిరి గురించి కోటి కోటి వందనాలు. థ్యాంక్ యూ. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు అంజయ్య, ప్రతి ఒక్కరికి తెలుసు. మాది మెదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ పక్కన గుజరాత్పల్లి అనే విలేజ్. నేను కూడా సాధారణ కుటుంబంలోనే జన్మించాను. ఒకరోజు మా దగ్గర అంత వ్యవసాయం లేదు, కొద్ది ఉంటే మా నాన్న హైదరాబాద్ కు పనికి వెళ్ళాడు. దాంతోపాటు మా అన్నయ్య కూడా తీసుకెళ్ళాడు. దాంతోపాటు మా అన్నయ్య కూడా ఒక మేస్త్రి వరకు చేస్తుండే. నేను కూడా ఏం చేయలేదు, మా నాన్న కూడా ఏం చేయలేదని హైదరాబాద్ తీసుకెళ్లి పనిలో పెట్టాడు. ఒకరోజు ఫుల్ జ్వరం వచ్చింది, ఇంట్లో పడుకున్నాను. అలా మధ్యాహ్నం వచ్చాడు మా పెద్దన్నయ్య. అతనే ఈ రోజు నాకు తండ్రి లాంటి వాడు అనమాట. నేను మరిపోలే, ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోలేను. ఆ రోజు తీసుకెళ్ళి
హాస్పిటల్ చూపించి తెల్లారే మా నాన్నగారితో మాట్లాడి ఇక్కడ నేను ఇదే పని తమ్ముడు ఇదే పని వీడు కూడా ఇదే చేస్తే బాగుండదని కొట్లాడి మరి ఊర్లో తీసుకెళ్లి స్కూల్లో చేయించాడు నాకు. ఆ రోజు నుంచి నా తండ్రి లాంటి వాడు నా తండ్రి లాంటి వాడు మా పెద్దాను ఈ రోజు. ఏంటంటే ఆ రోజు నేను ఇంత లేని స్కూల్లో చేసినప్పుడు ఇదే సైజులు ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కరు ఇంతుంటే నేను ఇంత అందరు చదివేవాళ్ళు అయినా పడలే. ఈ రోజు పని కాకుండా చదువుకోవాలని మా అన్న పెట్టుకుని నీవు కూడా సక్సెస్ అవ్వాలని ఆ రోజు నుంచి మొదలు పెడితే ఏ క్లాస్ లో కూడా 100% చెప్తున్నాను, నేనే ఫస్ట్ క్లాస్ లో వచ్చేవాను అనమాట. చదివించాడు అన్నయ్య 6th వరకు తన ఓన్ డబ్బుతో చదివించాడు. ఇంకెంతో కొద్దిగా తెలివి వస్తుందా లేదా ఫిక్స్ అయ్యా మన సెలవులు వస్తాయి కదా, హైదరాబాద్ రావాలి అన్న దగ్గరనే 2 months వర్క్ చేయాలి, మళ్ళీ స్టడీ చేయాలి. చేస్తూ 10th కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్ డిస్టెన్స్ లో చేశాను, హైదరాబాద్ వెళ్ళాను కంప్యూటర్ జాబ్ చేద్దామని. ఎక్కడైనా ఇస్తారా 10th చదివిన వాళ్ళకు అన్నానమాట. ఎవరి దగ్గర చేయాలి ఎందుకు, మన దగ్గర వర్క్ ఉన్నది, నువ్వు వెళ్ళి జస్ట్ చూసుకో చాలన్నాడు. వెళ్ళాను. చూస్తుంటే మేస్త్రి కన్నాక ఇది ఎలా చేయాలి అలా చేయాలంటే మేస్త్రి ఫీల్ అవుతాం లేదా, అది లేబర్ అని నాకు చెప్తున్నానండి. ఒకరోజు అన్నాడనమాట, నువ్వు చెప్పే వాళ్ళు నువ్వే చేయొచ్చు కదా, అప్పుడు నీ మాట నలుగురు వింటారు కదా అన్నాడు. తెల్లారి నేను ఖచ్చితంగా బాత్రూమ్ వేస్తానని ఆ రోజు తెల్లారి వెళ్ళాలి, బాత్రూమ్ కంప్లీట్ చేశాను నేను టైల్స్ వేయడం మేస్త్రిగా. చేస్తున్నా లైఫ్ చాలా ఆ స్థాయికి హ్యాపీగానే నడుస్తున్నది. పని ఉన్నాక ఇంకేం చేస్తాం, బాగా చదువుకున్నాను. జాబ్ వస్తే ఏమంటారు, ఇప్పుడు దాకా జరిగింది కదా పెళ్లి, అడుగుతారు లేదా, అడుగుతున్నాను అనమాట. పెళ్లి చేయాలని చూశాను, చాలా చూశాను. ఈరోజు నాకు దొరికిందనమాట, నాకు అందమైన మా వైఫ్ అనమాట. ఒకటే గోల్ అనమాట నాకు, ఏదైనా నెంబర్ 1. ఇప్పటి వరకు మన విలేజ్ లో ఎవరు కూడా చేసుకోలేరు, అలాంటి పెళ్లి నాకు కావాలన్నాను. మా నాన్న అన్నాడు అన్ని డబ్బులు లేవు, అలాంటి పెళ్లి వద్దు, నీకు నచ్చినట్టు చేస్తా కుదరదు, నేను చెప్పినట్టు చేయాలన్నాడు. కాదన్నాను, ఒకటి చెప్పాను కదా ఇప్పటివరకే. తండ్రి లాంటి వాడు మా అన్నాను అన్నా కదా, నీకు నచ్చినట్టు చేసుకో నేనున్నానన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఈరోజు విలేజ్ లో కాదు, మా మండలంలో ఎవరు చేయనంత గ్రాండ్ గా మా అన్న చేశాడు. మా అన్న పెళ్లి ఇక్కడే ఉన్నాడు మా అన్న కూడా. కాబట్టి ఈ రోజు బిజినెస్ లో రావడానికి మెయిన్ కారణం కూడా పెళ్లి అనేది సక్సెస్ గా నడుస్తుంది. బిజినెస్ వర్క్ చేస్తున్నాం. పొద్దున్న వెళ్ళాలి, రాత్రి 11 గంటలకు రావాలి. వర్క్ ఎలా ఉండాలంటే ఏదైనా పట్టుకున్నామంటే కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు. ఇక్కడ ఎవరైనా సరే నా కింద వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అడగడానికి కావాలంటే అంజనా దగ్గర పనుకోవాలంటే చాలా ప్రాబ్లం రా బాబు, పోతే మాత్రం 10 గంటల దాకా వదిలిపెట్టరు అంటారు. 100% ఒక ప్లాన్ పెట్టుకున్నాడే కంప్లీట్ చేయాల్సిందే. చేస్తున్నాము. ఒకరోజు మా బ్రదర్ ద్వారా, మా సొంత తమ్ముడే అనమాట, యాదగిరి అతని పేరు, ఈరోజు బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. సేఫ్ షాప్ ప్లాన్ 1 వీక్ టైం గురించి చూస్తున్నాడు, టైం ఇవ్వట్లేదు. నైట్ 11 ఒక రోజు 11:30కు ప్రవీణ్ గురించి తీసుకొని మా ఇంటికాడ ఉన్నాడు నేను వచ్చే లోపల. నైట్ 11:30 ప్లాన్ చెప్పాడు, నచ్చింది. ఎంటర్ అవుతానన్నాను, సైన్ అప్ కూడా చేశాను. సైన్ చేశాక ఏం చేస్తాం మనం అందరం చెప్తామా లేదా, ఎవరితో డిస్కషన్ చేయలేదు, ఎక్సలెంట్ బిజినెస్ అంటామా లేదా. అతను కూడా అలానే చెప్పాడు. ఓకే అన్నాను. ఉదయం 11 క్యారేజ్ పట్టుకొని సైట్కి వెళ్ళాను. వెళ్ళగానే ఊరుకుంటామా, నా పక్కపొంటి మేస్త్రితో చెప్పాను ఎక్సలెంట్ బిజినెస్ ఉన్నది, రాత్రి 12 గంటలకు కష్టపడుతున్నాం, అది సింపుల్ గా జస్ట్ ఎంట్రీ అయితే చాలు, కొద్ది రోజులు కష్టపడి సక్సెస్ అవుతామన్నాడు. వాళ్ళు నైట్ 12-1 వరకు ఎక్కించింది. మొత్తం వాడు 6 నిమిషంలో తీసేసిండు మొత్తం కథం కంప్లీట్. తెల్లారి మళ్ళీ కథం 1 వీక్ వరకు దొరకలేదు. ఒక సండే రోజు బలవంతంగా తీసుకెళ్లాడు, వెన్నులో కూర్చోబెట్టాడు అనమాట. ఆ వెన్నులో అర్థమైంది, ఒక వ్యక్తి వచ్చాడు, చాలా గ్రేట్ గా చెప్పారు, తను ఒక సక్సెస్ఫుల్ లీడర్, ఒక గోల్ లీడర్ ఇతను అని చెప్పి పిలిచారు. చూస్తే రియల్ గా చెప్తున్నాను, అతను స్టేజ్ మీదకి వెళ్తే అసలు నేను ఊహించను కూడా ఊహించలేను, అంత చిన్నగా ఉన్నా కానీ మాట మాట్లాడితే
ఒక్కొక్క మాట ఇక్కడ దిగుతుంది అనమాట, అట్లా మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇంత బాడీ పెరిగింది, ఇంత ఉన్నాను కానీ ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాయి. నేను చేయలేనా? అది ఆ రోజు ఫిక్స్ అయినాను, చేసేస్తానన్నాను. ఫాలోఅప్ లో మా గురించి వచ్చింది అనమాట. ఈ రోజు లైఫ్ టైం గురువు అని ఏమంటాడు, ఫాలోఅప్ చేసిండు. మళ్ళీ ఈ రోజు ఇంటికి పోయినామంటే ఎవరో ఒకడు వస్తాడు, కింద ఏటీఎం ఉంది వెళ్ళన్నాడు, ఎంబడే డ్రా చేసుకొచ్చినా కట్టేశాను. ఈ రోజు యాదగిరి గురించి ప్రత్యేకంగా కోటి కోటి దండాలు చెప్పినా తప్పులేదంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను పట్టుకొని వదిలేరు. ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు, మా అప్లైన్ లో అతను కూడా రాజు మా గురించి అనమాట. తన మాటలకు నేను పట్టుకోను అనమాట. థ్యాంక్ యూ. చేశాను, చాలా చేశాను, చేస్తున్నాను. ఏదో ఒక రోజు తెలుస్తుందా లేదా? సరిగా వర్క్ రావట్లేదు, ఏం చేస్తున్నావు అంటే అన్నకు చెప్పాలంటే చెప్పాను కదా, ఎదురుగా నిలబడి ఇప్పటికి కూడా మాట్లాడలేను సార్. ఎందుకంటే అది గౌరవంతోనే, అవునా కదా? ఎదురుగా నిలబడి మాట్లాడలేను అనమాట. ఏం మాట్లాడినా సైడ్ చూసి మాట్లాడుతునేవాడు. అయినా సరే ఎవరి భయం వారికి ఉంటుంది, అవునా కదా? చెప్పలేకపోయినాను. ఒకరోజు లక్కీ ఛాన్స్ లో నాకు దిశ ట్రైనింగ్ వచ్చిందనమాట. ఆ దిశ ట్రైనింగ్ సార్ ప్రతి ఒక్కరు కూడా చెప్పేవారు అనమాట. జస్ట్ నేను ఎంట్రీ అయినా విత్ ఇన్ 15 days కే నాకు దిశ వచ్చింది సార్. అదృష్టం అంటే నాదేనేమో, ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజే డబ్బులు ఏదో రకం కట్టినాము, మరి దిశకి వెళ్ళాలని కావాలా లేదా? ఏం మోటివేషన్ కాదు, ఒక మాట మాట్లాడితే ఎక్కడ వెళ్తో తెలియదు. యాదగిరి గురించి 2 మాటలు మాట్లాడాడు. ఏం చేసినా కూడా దిశకు పేమెంట్ కట్టాను, దిశకి వెళ్ళిపోయాను అనమాట. దిశకి వెళ్ళొచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయి మైండ్ ఎవరు మా మహా గురుజీ, ఈరోజు టైగర్ టీం ఫౌండర్ లీడర్ మహా గురుజీ దిశ ట్రైనింగ్ ఇచ్చారు. నాకు కొద్ది హిందీ అర్థమయ్యేది. ఆ రోజు ఫిట్ అయిపోయినాను. చేస్తే షేప్ షాప్ లో బిజినెస్ చేయాలి, లేకుంటే లేదని ఫిట్ అయిపోయినా సార్. ఆ రోజే వచ్చి నుంచి వర్క్ వెళ్ళడం బంద్ చేసినగా ప్లాన్ అని చేస్తూ వెళ్తున్నాను. వర్క్ రావట్లేదు, ఏం రావట్లేదు అని సీరియస్ అయిన అన్న. సీరియస్ అయితే తప్పుతుందా చెప్పడం? అనే కదా, ఎదురుగా మాట్లాడలేను, చెప్పలేను. ఏమి చేయాలి? ఏది డౌట్ వచ్చినా ఏం చెప్తాం? 3 కార్డులతో చెప్తామా లేదా? ఆ రోజు నుంచి నా ఒంట్లో వచ్చిందో తెలియదు కానీ మా గురించికే కాల్ చేశాను. యాదగిరి గురించి ఏం చేయాలని ఒకటే సలహా ఇచ్చాడు. నువ్వు మాట్లాడలేకపోతే నువ్వైతే 10 వరకు చదువుకున్నావు కదా, నీకు నచ్చింది రాసి పెట్టు, చదువుకుంటే మీ అన్న 100% అర్థం చేసుకుంటాడని చెప్పిండు అనమాట. ఎదురుగా మాట్లాడలేనందుకు ఆ రోజు నేను లెటర్ రూపంలో రాసి మా అన్న ఏ ప్లేస్ అయితే చూశాడో ఆ ప్లేస్ నే రాసి పెట్టాను. చూశాడు, అర్థం చేసుకున్నాడు అనుకున్నాను కానీ ఆ రోజు మా అన్న అనుకున్నాడు వీడు మంచి దారిలో ఉన్నాడు, మంచి లైఫ్ పడుతున్నాడు, ఏదో అన్న మళ్ళీ ఇబ్బందులు పాలవుతాడేమో అనుకున్నాడు. అదే అనుకున్నాడు కానీ మంచి బిజినెస్ కానీ ఎప్పుడు అనుకోలేదు. ఆ రోజు మా అన్న డైరెక్ట్ గా కూడా తిట్టకుండా మా అన్న బాధపడ్డాడు. మా అన్న బాధపడేందుకు నేను 6 months బాధపడ్డాను సార్. 6 months నన్ను పిక్చర్ పడుతున్నాడు, వేరేతో చెప్పాడు. అందుకే చాలా బాధపడ్డాడు. డైరెక్ట్ సతా ఉంది, పెన్షన్ చదివించడం అన్ని చేసినావు, అవునా కదా? డైరెక్ట్ అంటే నేను బాధపడేది కాదు. ఆ రోజు తన బాధపడితే నేను బాధ అయినా సరే ఆ రోజు ఫిక్స్ అయిపోయిన మైండ్ లో నేను వెళ్ళే మార్గం రైటా కాదంటే హెల్ప్ ఉన్నాడు. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. సక్సెస్ అవుతే సేఫ్ షాప్ లో ఉంటాను, లేకపోతే అసలు ఈ లోకంలో ఉండడానికి ఫిక్స్ అయిపోయినా సార్. 100% చెప్తున్నాను సార్, గ్యారంటీగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్ గా రియల్ గా చెప్పండి, ఒక మేస్త్రి ప్లాన్ చెప్పగలరా? చెప్తారా సార్? 14 years సైజ్ వర్క్ చేసిన సార్, 14 years సైజ్ వర్క్ చేసిన. చదివిన 10 ఉంటుందా? ఒకటే వరకు ఉదయం లేవాలి, సాయంత్రం రావాలి, అవునా కదా? ఏమి చేయాలి? ప్లాన్ నాకు వచ్చారు గురుజీ వాళ్ళు, 10 చెప్పారు, 20 చెప్పారు. తర్వాత చెప్పాలా లేదా? చెప్పాలి ఖచ్చితంగా. సండే ఎందుకు రా బాబు నీకు ఇలా చెప్పడం ఎవరు? ప్రతి సండే ఎందుకు వెళ్ళేవాను సార్? నాకు తెలిసిన ప్రతి వ్యక్తిని తీసుకెళ్లాను. ఏదో ఒక 2-3 రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అటు నేర్చుకుంటూ ఖచ్చితంగా అన్నాడు అన్నమాట. గురూజీ నువ్వు ప్లాన్ చెప్పగలవు, నువ్వెందుకు చెప్పలేవు, ఖచ్చితంగా స్టార్ట్ చేయన్నాడు. ఒకటే రోజు సార్ ఫిక్స్ అయినా రాజు గురించి తీసుకెళ్లి ల్యాప్టాప్ తీసుకున్నాను. డైరెక్ట్ విలేజ్ వెళ్ళి సార్ 4 డబల్ ఐడి సైన్ అప్ చేసుకుని వచ్చిన సార్. పక్కా చెప్తాను, గ్యారంటీ. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఎవరి మాట అయినా తెలుసుకోలేదు. ఒకటే ఒక మాట, తిట్టినా కొట్టినా నిన్నటి వరకు నా అప్లైన్ లీడర్ మా అన్నయ్య, ఈ రోజు నుంచి నా అప్లైన్ లీడర్ యాదగిరి గురించి. ఇతను కూడా పెద్ద ఫిక్స్ అయిపోయినాను.
స్టార్ట్ చేశాను వర్క్ చేస్తూ సార్ ఈరోజు 4 years లో డైమండ్ అయితే నెలకు 8 లక్షలు నా శాలరీ. 14 years చేశాను. ఈరోజు నా శాలరీ ఎంత ఉంటుండే 15,000. అవునా కదా సార్? మరి 4 years లో చేయడం తప్పుందా? 4 years వరకు చేయాలంటే ఎంతమందికి అభ్యంతరం ఉంది సార్? ఎవరికి లేదు కదా. ఫిక్స్ అయినా సార్ వర్క్ చేస్తున్నాను. ఎక్సలెంట్, నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే వస్తున్నాడు. ఎక్సలెంట్ డైనమిక్ డైమండ్స్ వచ్చారు నా టీమ్ లో. ఒక సైడ్ దుర్వాసులు సార్, మహబూబ్ వచ్చాడు సార్ ఈ రోజు. దాంతో పాటు నేను డౌన్ లైన్ సంగమేశ్వర్ నన్ను మోటివేషన్ చేయడానికి డౌన్ లైన్ అయినా సార్ అతను అనుక్షణం నాతో పాటు ఉన్నాడు సార్. గ్రేట్. ఒకసారి సంగమేశ్వర్ గట్టిగా క్లాస్. అదేవిధంగా నా పక్క మేస్త్రి అతని ఫ్రెండ్ తీసుకొచ్చాడు అనమాట, ఆనంద్ అని. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్సలెంట్ కాంట్రాక్టరు. వాడు ఫిక్స్ అయ్యాడంటే ఎవరి మాట విన్నాడు, వాడి మాట కూడా వాడినాడు అని చెప్పిండు అనమాట. సరే పోదామని వెళ్ళాం, ప్లాన్ చెప్పినాం. అతని స్థాయి ఆ రోజు 1,50,000 ఎర్న్ చేస్తున్నాడు సార్. ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్ అనమాట అతను. వింటారు ఎవరైనా? అవునా కదా? ఆయన ప్లాన్ చెప్పాను, ఓకే అన్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కొద్దిగా డైలామాలు ఉన్నాడు. రాజుగుజిని తీసుకెళ్లాను, ఫాలో చేశాను. డీడీ కట్టిన మరుక్షణమే, అరే బాబు మీరందరూ డీడీ కట్టారు, నేనున్నా, మీరేం టెన్షన్ అడగండి అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఎంబడి నుండి వర్క్ చేస్తూ నేను ఏం చెప్తా చేస్తున్నాడు సార్. అతని మనోహర్ రెడ్డి. అన్ని విధాల ఎట్టి పరిస్థితులు ఏదైనా సరే గురుజీ మీరు జస్ట్ చెప్పడమే లేట్. 100% నేను ఈరోజు 1,20,000 కాదు సంపాదించేది. ఫర్ మంత్ 1,00,00,000 రూపాయలు సంపాదించాలని ఆశతో వచ్చింది. ఖచ్చితంగా సంపాదిస్తుంది సార్. ఫర్ మంత్ 1,00,00,000 రూపాయలు గ్యారంటీ ఇస్తున్నారు. దాంతోపాటు ఎక్సలెంట్ ఆన్లైన్స్ వచ్చారు అతను కూడా. ఈరోజు అనిల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, బాల్ రెడ్డి, ఇలాంటి పవర్ఫుల్ లీడర్స్ వచ్చారు. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. కాబట్టి సార్ ఒకటే చెప్తున్నాను, బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మన పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం ఉండాలి. అవునా కదా? అంతేనా? అది ఫిక్స్ అయినా కాబట్టి ఈరోజు సక్సెస్ వేలో ముందుకెళ్తున్నాను సార్. జర్నీ చేస్తున్నాను ఈరోజు. చెప్పండి, ఒక టైల్స్ మేస్త్రి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసి ల్యాప్టాప్ వాడుతున్నాడు. లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? ల్యాప్టాప్ వాడమే కాదు, కంపెనీకి మెయిల్ కూడా పెట్టడం స్టార్ట్ చేసిండు. థ్యాంక్ యూ. కంపెనీకి మెయిల్ పెట్టడమే కాదు సార్, ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఫేస్ టు ఫేస్ కళ్ళు పెట్టి ప్లాన్ చెప్పే స్థాయికి ఎదిగిన సార్. 100% చెప్తున్నాను. అతని దగ్గర ఉన్నది 1,00,000 రూపాయల శాలరీ కావచ్చు, నా దగ్గర ఉన్నది ఈరోజు 28 లక్షల శాలరీ. అవునా కదా సార్? పక్కా సార్. నాలాంటి డౌన్లైన్స్ తయారు చేస్తున్నాను. సక్సెస్ఫుల్ ముందుకెళ్తూ సక్సెస్ అచీవ్మెంట్ అంటారా. ఒకప్పుడు మొబైల్ 1100 వాడడానికి రాకుండే, కానీ ఈరోజు స్మార్ట్ ఫోన్ కూడా వాడడం స్టార్ట్ చేసాం. అవునా కదా సార్? దాంతోపాటు ల్యాప్టాప్ 14 సంవత్సరాలు అన్ని పిచ్చిన బైక్ మీద తిరిగాను. విత్ ఇన్ సేఫ్ షాప్ లో ఎంటర్ 6 months కి ఓన్ బైక్ తీసుకున్నా సార్. ఓన్ గా బైక్ తీసుకున్నాను. దాంతోపాటు వర్క్ చేస్తూ రియల్ గా చెప్పండి సార్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నది, నెలకు 50,000 శాలరీ, 60,000 శాలరీ. అతని లైఫ్ లో 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు. కారు కొందామని ఆశ పుడుతుంది. ఏం కారు కొందాం అనుకుంటాడు సార్? ఆల్టో కొందాం అనుకుంటాడు. అవునా కదా? మరి ఈరోజు స్టేట్ షాప్ ద్వారా, మన గ్రేట్ మెంటర్ ద్వారా వాళ్ళందరి గైడ్ లైన్స్ లో ముందుకెళ్తూ 100% చెప్పగలను సార్. లగ్జరీ కార్ 18 lakhs క్రెటా కార్ లో తిరుగుతున్నాను సార్. 18 lakhs క్రెటా కార్. అవునా కదా? అచీవ్మెంట్స్ అంటారా? ఇంకా చెప్పాలంటే మెయిన్ గ్రేట్ అచీవ్మెంట్ అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా మాట 10 మంది సక్సెస్ అవుతున్నారు. అది గ్రేట్ అచీవ్మెంటే కదా సార్? అంతగా అచీవ్మెంట్ నా లైఫ్ లో దొరుకుతుందా? చెప్తుంటాను ట్రైనింగ్ లో. ఈరోజు ఒకరు చెబితే స్థాయిలో ఉన్నా, నేను ఒక రోజు కొన్ని 100 మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగాను. బాగుంటుందా లేదా? చెప్పండి సార్. అంజయ్ సార్ ట్రైనింగ్ ఇస్తే సక్సెస్ అవుతారా లేదా? ఇంకా అంతకన్నా సక్సెస్ ఇంకేం కావాలి సార్? అవునా కదా? సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఒకటే అనమాట,
వచ్చేస్తే నేను డైమండ్ అవ్వడం కాదు అంటారు కదా, ఈ రోజుతో స్టార్ట్ అయింది అనమాట వర్క్ అనేది. అవునా కదా? ఇప్పుడే స్టార్టింగ్ జర్నీ అనేది. నేను డైమండ్ అవ్వడం, నా డౌన్లో ఉన్న డైమండ్స్ ను క్రౌన్ అంబాసిడర్ చేసే వరకు వర్క్ చేస్తానంట సార్. 100% చేస్తాను. ఈరోజు మెయిన్ డైమండ్, ఫస్ట్ డైమండ్ జస్ట్ విత్ ఇన్ 1 month లో డైమండ్ అయ్యే క్యాండిడేట్ మనోహర్ రెడ్డి. ఒకసారి గట్టి. తర్వాత డైమండ్ అనిల్ రెడ్డి, దుర్వాసు చారి, మహబూబ్. ఈరోజు మహబూబ్ లేకపోతే అంజయ్ లేడు. 100% చెప్పగలరు. ఈరోజు బిజినెస్ లో 100% ఇక్కడ బిజినెస్, ఇక్కడ డైమండ్ ఫంక్షన్ జరుగుతుందంటే ఈ పూణే ముంబై నుంచే అంజయ్ సార్ టీం నుంచి విత్ ఇన్ డిసెంబర్ కల్లా 100% చెప్తున్నాను, రూబీ ఎమరాల్డ్ లీడర్స్ తయారు చేస్తాం సార్. కాబట్టి సార్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనస్ఫూర్తిగా బిజినెస్ చేస్తే సక్సెస్ 100% వస్తుంది అనమాట. అవునా కదా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లం ఉన్నాయి, నేను చేయలేను అంటారు. ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకటి చిన్న స్టోరీ అనమాట. ఏం లేదు, ఒక గురువు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట. గురువు దగ్గరికి వెళ్ళాడు, గురుజీ మా ఇంట్లో ఎప్పటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయాలి, అసలు నేను బతకలేను గురుజీ, నేను వెళ్ళిపోతా, ఎక్కడికన్నా పోతాడు. ఒకటే చెప్పిన అనమాట, మా పేరెంట్ లో ఒక 100 ఒంటెలు ఉన్నాయి, వాటిని వెళ్ళి ప్రతి ఒంటె ఏదైనా సరే అన్ని పడుకున్నాయి ఉంటే వచ్చి నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. ఇది సింపుల్ పనే కదా? అవునా కదా? వెళ్ళిండు, చూస్తున్నాడు, 100 ఒంటెల్లో 20 ఒంటెలు పడుకున్నాయి, 30 ఒంటెలు లేచినాయి. ఈ పడుకున్నాయి మిగతా లెక్కటి లోపల అవి వండుకున్నాయి, ఇవి లేచినాయి. ఇవి చూసే లోపల ఇవి వండుకున్నాయి, అవి లేచినాయి. పడుకుంటున్నాయి, లేస్తున్నాయి, పడుకుంటున్నాయి, లేస్తున్నాయి. 100 పర్ఫెక్ట్ లెక్క పెట్టగలరా? లెక్క పెట్టగలుగుతారు సార్? వచ్చిందనమాట, గురుజీ ఏ ఒక్కటి కూడా సరిగా పడుకోవట్లేదు, లేవట్లేదు. మనలోని ప్రాబ్లమ్స్ అంతే సార్, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మనం పర్ఫెక్ట్ ఉంటాయి, ఏవి కూడా మనం ఆపలేవని చెప్పి. అవునా కదా? ఖచ్చితంగా చెప్పగలం సార్, 100% మనం ఫిట్ అవుతే మనని ఆపడానికి ఎవ్వరు వరం కాదు. అవునా కదా? ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ శక్తి మన ముంగట ఉన్నదా లేదా? ఎవరు? మన గ్రేట్ మెంటర్ అని మన టైగర్ టీమ్ ఫౌండర్ లీడర్ వికాస్ మా గురించి జస్ట్ వీడియో చూస్తే మోటివేషన్ అయితే, మాటలు అవసరం లేదు, సార్ చూస్తేనే చాలేదు. ఏ రోజు ప్రాబ్లం వచ్చినా ఈరోజు సక్సెస్ అవుతున్నాం అంటే ఒకటి ఇలాంటి తల్లిదండ్రులు లాంటి మెంటర్స్ ఉన్నారు కాబట్టి మనం సక్సెస్ అవుతున్నాం. మీరు 100% చెప్పగలం, 100% ఫిట్ అయితే అనుకో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. చెప్పండి సార్, ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి, ఏ ₹1,00,000 ఉన్న వ్యక్తి ఫారెన్ ట్రిప్ వెళ్ళగలడా? ఈరోజు సేఫ్ షాప్ దయ వల్ల ఈరోజు గ్రేట్ మెంటర్ ద్వారా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నామంటే ఒకటే అనమాట, సేఫ్ షాప్ ఉంది, మెంటర్స్ ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క ప్రియమైన టీం అనమాట. ఈ టీం లేకపోతే ఎలా వెళ్తామా? అవునా సార్? కోటి ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టి. కాబట్టి సార్ ఒకటే చెప్పగలను, కమిట్మెంట్ తో వర్క్ చేద్దాం, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్దాం. ఈ రోజు ఒక మేస్త్రి 3 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాను సార్. 3 times ఫారెన్ ట్రిప్, బ్యాంకాక్ 2 times, యూరోప్ 1 time. మళ్ళీ జూలై 17కి మళ్ళీ వెళ్తున్నాను యూరోప్. ఎలా వెళ్తానో చెప్పండి? అవునా కదా? యూరోపే కాదు సార్, సేఫ్ షాప్ 100% చెప్పగలను, ప్రపంచం మొత్తం నింపుతుంది సార్. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం నమ్మకంతో ఉన్నప్పుడు. అవునా కదా సార్? ఖచ్చితంగా అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నమ్మకం మిమ్మల్ని నిలబెడుతూ నమ్మకంతో వర్క్ చేయండి, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం అనమాట. అవునా కదా? ఒకటి చెప్పగలను అనమాట. 2 చిన్న యంత్రాల స్టోర్ అనమాట. మనకి ఎంత ఇబ్బంది ఉంటే మనం అంత సక్సెస్ ముందుకెళ్తాం. అవునా కదా సార్? ఒకరోజు రాకెట్ అంటుంది, ఏరోప్లేన్ అంటుంది అనమాట. నా పైన ఎవరే కానీ స్పీడ్ గా పరిగెడతాను, ఏరోప్లేన్ అంటుంది 100 మంది ఎత్తారు, స్లోగా వెళ్తున్నావు. అప్పుడు ఏరోప్లేన్ కూడా అడిగింది అనమాట, నువ్వు అంత స్పీడ్ ఎందుకు వెళ్తావు? మరి నేను 100 మందిని ఎత్తుకోనైనా స్లోగా వెళ్తున్నాను, బరువైనా కూడా నువ్వు అంత స్పీడ్ ఎందుకు వెళ్తున్నావు? ఎవరు లేకున్నా అంటే నీకు 100 మంది కాదు 600 మందిని మీద ఎక్కినా వెళ్ళగలుగుతావు. నా మీద ఎవరు ఎక్కకున్నా
నా కింద మంట పెట్టి అందుకే మంట బాగా భరించలేక వెళ్తున్నాను అన్నమాట. మనకు కూడా వెనకాల ఒక మంట అనేది ఉండాలి, పట్టుదల ఉండాలి. ఎవరి గురించి చేస్తున్నాను? నా గురించి, నా ఫ్యామిలీ గురించి. అన్నిటికన్నా ముందు నా ఎదురింటి గురించి వర్క్ చేస్తున్నట్టు ఫిక్స్ అవ్వండి. 100% ఓకేనా సార్? దాంతోపాటు మా గురించి एक बार मारा बड़ा भाई एंड यादगिर गुरुजी एक बार बुलाओ, एक फोटो लेना। Mareena,